జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి కొంగ మీనాక్షి నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి కొంగ మీనాక్షి నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎక్కడ చూసినా టౌన్లోనే వస్తున్నాయి, పల్లెటూరులోనే వస్తున్నాయి, వీధుల్లోనే వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈరోజు ఒక జెండా పండుగ జరుపుకుంటుంటారు. పార్టీ పుట్టి ఇప్పటికి 44 ఏళ్ళు అయింది. 44 ఏళ్ళైనా మహానుభావుడు 9 నెలలైనా అధికారంలోకి వచ్చిన ఆయన, పార్టీ పెట్టిన గొప్ప నాయకుడు ఆయన. ప్రమాణం స్వీకారం చేసిన ఎంబడే రెడ్డి కర్నల్ ఎంబడే తొలగించినాడు. ఆయన చాలా మహానుభావుడు. మండలంలో చేసినాడు. అటువంటి వ్యక్తి చాలా పెద్ద గొప్ప నాయకుడు. వాటికి ఎప్పటికీ పసుపు జెండా ఎప్పటికంటే ఆయన 44 ఏళ్ళైనా ఇప్పటి వరకు అంటే కలర్ తప్పలేదు. ఏ వేది చూసినా ఎక్కడ చూసినా రేపు స్థానిక ఎన్నికల్లో కూటమి నాయకులు అందరూ కలిసి కట్టుకొని కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి, మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి, మండల ప్రెసిడెంట్ ఎలక్షన్లు అయితేనేమి, ఎంపీసీలు అయితేనేమి, గ్రామ సర్పంచ్లు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూటమి నాయకులు, పెద్ద నాయకులు అయితేనేమి, లీడర్లు అయితేనేమి అందరూ కలిసి గట్టిగా పనిచేసి పచ్చిపి జెండా రబ్బరబ్బలు ఆడిపిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు మన గౌరవనీయులు ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు కొంక మీనాక్షి నాయుడు అన్నగారు మరియు సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొంక ఉమాపతి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు మన బైచిగేరి గ్రామంలో అందరినీ కలుపుకుంటూ ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుక అనేది జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మన అధ్యక్షులు సాదేశ్ గారికి అయితేనేమి, మరియు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ధనసింగ్ గారు, మరియు సీనియర్ నాయకులు వంకర్ గారు, చిన్నస్వామి, రామన్న, ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మన సాదేశ్ మామ గారు చెప్పిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు మనపై కుట్ర పన్నుతుంటాయి, మనల్ని విడదీయనికే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. దానిని దృష్టిలో పెట్టుకొని మనమందరూ ఐకమత్యంగా ఉండి మన గ్రామంలో మన ఎమ్మెల్యే పార్థసారథి గారికి 173 మెజార్టీ ఏ విధంగా తెప్పించినామో అదేవిధంగా ఎవరికైనా రాని టికెట్ ఎవరికైనా రావచ్చు. మనమంతా ఏది కోసం పనిచేస్తున్నాం, పసుపు జెండా కోసం. మనం పసుపు జెండా కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఆ జెండాని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు కుట్ర చేసిన దానిని మనము నెట్టివేస్తూ మన పార్టీని, మన జెండాని మనం ఎగురవేయాలి. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది సర్పంచ్, మన పార్టీ తరఫున సర్పంచ్ కాబట్టి, మన పార్టీ కాబట్టి సర్పంచ్ కాదు, మన తెలుగుదేశం పార్టీ జెండా గెలిచేది కాబట్టి ఎవరికైనా రాని టికెట్టు అందరు కలిసికట్టుగా పనిచేద్దాం. మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మన గ్రామం తరఫున గిఫ్ట్గా మన తెలుగుదేశం పార్టీకి ఇద్దామని తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.